సినిమా రంగంలో చాలా కాలంగా ఒక చర్చ నడుస్తూనే ఉంది. తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు దొరుకుతున్నాయా అనేది. చాలా మంది అభిప్రాయం ప్రకారం దర్శకులు, నిర్మాతలు ఇతర భాషల నుండి వచ్చిన హీరోయిన్లను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారని అంటారు. ఇంకొందరు మాత్రం తెలుగు అమ్మాయిలే తక్కువగా సినిమాల్లోకి వస్తున్నారని, వచ్చినా కమర్షియల్ గా కనిపించే ఇమేజ్ కు సరిపోకపోవచ్చని భావిస్తారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ నిజం ఏమిటంటే ఒకప్పుడులాగా తెలుగు హీరోయిన్లు ఇండస్ట్రీని ఆధిపత్యం చెలాయించిన సందర్భాలు చాలా అరుదుగా కనిపించాయి. ఒకప్పుడు అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, సమంత రుత్ ప్రభు వంటి స్టార్ హీరోయిన్లు చాలా కాలం పాటు టాలీవుడ్ ను ఏలారు. వారి సినిమాలు, వారి స్టార్డమ్, ప్రేక్షకుల ఆదరణ అన్నీ కలిసి ఒక బలమైన స్థానం కల్పించాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో స్పష్టమైన నెంబర్ 1 హీరోయిన్ అంటూ చెప్పగల పరిస్థితి కనిపించడం లేదు. బ్యాకంబుల్ గా భావించే స్థిరమైన స్టార్ హీరోయిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదే పరిస్థితి ఇప్పుడు తెలుగు అమ్మాయిలకు కొత్త అవకాశాలు తలుపులు తెరుస్తోంది అనడం అతిశయోక్తి కాదు. ఈ మార్పులో ముందుగా గుర్తు చేయాల్సిన పేరు వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన ఆమె ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది. తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం భారీ స్థాయి ప్రాజెక్ట్ ఎపిక్ లో భాగమవడం ఆమె కెరియర్ లో మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. సరైన కథ దొరికితే ఆమె మళ్లీ పెద్ద విజయాన్ని అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మంచి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో యువనటి శివాని నగరం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తర్వాత లిటిల్ హార్ట్స్ తో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు హే భగవాన్ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా కూడా విజయవంతమైతే ఆమె కెరీర్ మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ కు చెందిన ఫారియా అబ్దుల్లా కూడా తెలుగు అమ్మాయిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు. జాతిరత్నాలు సినిమాతో అద్భుతమైన ఆరంభం చేసిన ఆమె తర్వాతి చిత్రాలు అదే స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం గాయపడిన సింహం వంటి ప్రాజెక్టులతో పాటు తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు పొందుతూ ముందుకు సాగుతోంది. ఇక మరో ఆసక్తికరమైన ప్రయాణం శ్రీ గౌరీ ప్రియాది. తమిళ సినీ రంగంలో బలమైన స్థానం సంపాదించుకునే దిశగా ఆమె అడుగులు వేస్తుంది. హీరో జయం రవితో కలిసి బ్రోకోడ్ లో నటించడం ఆమెకు మంచి అవకాశంగా మారింది. అక్కడ మరిన్ని ప్రాజెక్టులు రావడం ఆమె కెరియర్ విస్తరిస్తోందని సూచిస్తుంది. తెలుగు సినిమాల్లో కూడా ఆసక్తికరమైన కథలను ఎంచుకుంటూ నెమ్మదిగా ఎదుగుతోంది. మిస్ ఇండియా 2020గా నిలిచిన మానస వారణాసి కూడా తెలుగు అమ్మాయిల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. దేవకీనందన వాసుదేవతో ఆశించిన ఆరంభం రాకపోయినా కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ యువతను ఆకట్టుకుంది. సరైన కథలు ఎంపిక చేసుకుంటే ఆమెకు మంచి భవిష్యత్తు ఉండవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇవాళ కూడా తమదైన స్థాయిలో నిలబడుతూ ముందుకు సాగుతున్న హీరోయిన్లలో చాందిని చౌదరి, ఈషా రెబ్బా, అనన్య నాగర్ల పేర్లు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెద్ద స్టార్డమ్ లేకపోయినా మంచి కథలు ఎంచుకుంటూ తమ ప్రతిభతో ప్రేక్షకుల గుర్తింపు పొందుతున్నారు. మొత్తానికి చూస్తే పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. తెలుగు హీరోయిన్లు ఇంకా పూర్తిగా ఇండస్ట్రీని ఆధిపత్యం చెలాయించలేకపోయినా ఇప్పుడు వారు స్పష్టంగా గుర్తింపు పొందుతున్నారు. సరైన అవకాశాలు, మంచి కథలు, ప్రేక్షకుల ఆదరణ అన్నీ కలిస్తే రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల హవా మళ్లీ కనిపించే అవకాశం ఉంది.